తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, శ్రీమాత్రే నమః. ప్రస్తుతం మనం శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి సన్నిధానంలో ఉన్నామండి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మాతాజీ శ్రీ శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మ. వారితో మాట్లాడతాం. అమ్మ నమస్కారం. శ్రీమాత్రే నమః. దేవీ శరన్నవరాత్రులు విధి విధానాలు, నియమాలు అసలు ఎలా ఏమిటి? ఎందుకంటే ముందు రోజు అమావాస్యతోనే ఇప్పుడు ప్రారంభమయ్యేది ఎప్పుడూ కూడా. మరి ఈసారి ఇంకా పితృపక్షాలు అవ్వడం ఉన్నాయి, గ్రహణం కూడా ఉందంటున్నారమ్మ, సూర్యగ్రహణం. అవేమన్నా ఎఫెక్ట్ ఉంటుందా? ఇప్పుడు మొదటి రోజు నుంచే ప్రారంభించుకోవాలి కాబట్టి ఎలా చేసుకోవాలి, ఏమేమి సిద్ధపరచుకోవాలి, ఎలాంటి నియమాలు ఉంటాయి, జాగ్రత్తలు, ఇవన్నీ చెప్పండి అమ్మ. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. శ్రీ గురుభ్యో నమః. శరన్నవరాత్రి యొక్క నియమాలు మీరు అన్నట్టు గ్రహణము, అమావాస్య, ఎప్పుడూ కూడా పితృపక్ష అమావాస్య అయిపోయిన వెంటనే శరన్నవరాత్రులు మొదలవుతాయి. ఈసారి ఏదో గ్రహణం ఉంది అంటున్నారు. మనకి భారతదేశంలో గ్రహణం లేదు అని అంటున్నారు. లేదు కూడా, లేనివి పాటించక్కర్లేదు. స్నానాలు చేయడము, ఇవన్నీ అవసరం లేదు. ఏవైనా మీకు మంత్రదీక్షలు ఉంటే సూర్యుడు ఎక్కడైనా సూర్యుడే కాబట్టి స్నానం చేసి ఒక గంట జపం చేసుకోండి చాలు. కానీ మిగిలిన వాళ్ళకైతే ఏం పెద్ద నియమాలు అయితే ఏమీ లేవు. ఇక సామాన్లు ఎలా తెచ్చుకోవాలి? ఏముంటాయేమో, పసుపు, కుంకుమ, సాంబ్రాణి తెచ్చుకోండి. అగరబత్తి కంటే కూడా నవరాత్రుల్లో సాంబ్రాణి శ్రేష్టం కాబట్టి సాంబ్రాణి, తర్వాత రోజు కొన్ని పువ్వులు, అమ్మవారికి ఒక దండ, మీరు పెట్టే నివేదనలు మీ శక్తి కొలది మీరు ఏం చేయగలిగితే అవి. అంటే ఆ రోజు పరిగెట్టకుండా ముందే అన్నీ సంసిద్ధం చేసుకోండి. అలాగే కొనుక్కునే వాటిల్లో కూడా కల్తీ లేనివి కొనుక్కోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే పసుపు, కుంకుమ, గంధం ఎక్కువ వాడతాం కాబట్టి, మంచి కుంకుమ ఇప్పుడు మధురై వాళ్ళ కుంకుమ వస్తుంది, అది కూడా బాగుంటుంది. లేదా తయారు చేసుకోండి. ఏముంది, కుంకుమరాలు దొరుకుతాయమ్మా. పసుపు మీరు పట్టించుకుని బయట తెచ్చుకుని కొమ్ములు, ఆ కుంకుమరాయి ఇంత వేసి ఆకుపచ్చ రంగులో ఉంటుంది, ఇంత వేసి నూరితే ఎర్రగా ఇంత పౌడర్ వస్తుంది. దాంట్లో మీకు కావలసినవి చేసుకోవచ్చు. జవ్వాది కలపచ్చు, కస్తూరి కలపచ్చు, ఇట్లా రకరకాల పచ్చకర్పూరం కలపచ్చు, ఇట్లా రకరకాలుగా మీరు కుంకుమ తయారు చేసుకోవచ్చు. ఆ పసుపు శ్రేష్టమైనదిగా చూసుకోండి ముఖ్యంగా. ఎందుకంటే కాళ్ళకి రాసుకుంటాం, మొహానికి రాసుకుంటాం, ఎటువంటి కెమికల్స్ లేనివైతే బాగుంటుంది. అదొక్కటి కొంచెం రీసెర్చ్ చేసి తెచ్చుకోండి పసుపు కుంకుమ. అలాగే అమ్మకి సుగంధ ద్రవ్యాలంటే ఇష్టం. అమ్మవారి యొక్క ఉపచారాల్లో ఉపచారం ఉంటుంది, గంధం సమర్పయామి. తర్వాత చక్కగా ఈ సుగంధ ద్రవ్యాలు, జవ్వాది, తర్వాత గోరోజనము, కస్తూరి, ఇలాంటివన్నీ కొద్దిగా పచ్చకర్పూరంలో అవన్నీ కలిపి అమ్మవారికి సమర్పించండి. అన్నిటికన్నా ఇష్టమైనది అమ్మవారికి తాంబూలం. కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతర. అమ్మవారు వేసుకునే కర్పూరానికి సమస్త దిగంతాలు ఆకర్షణ అవుతాయట. లలితా సహస్రనామంలో చెప్పబడింది. నేను ఒకసారి వేరే ఛానల్లో కూడా ఈ విషయం చెప్పాను, అసలు తాంబూలం ఎలా చేసుకోవాలి అనేది. చక్కగా ఏమీ లేదమ్మా, ఎండు ఖర్జూరము, తర్వాత జాజికాయ, జాపత్రి, లవంగ, ఇలాచి, అలాగే పచ్చకర్పూరము, పంచదార, తేనె, జీడిపప్పు వేసుకొని సున్నం, ఇది దొరుకుతుంది, చిన్న ఆకుపచ్చ రంగులో ఉంటుంది. సున్నం ఒకటి తెచ్చి పెట్టుకోండి. ఈ పొడి చేసి పెట్టుకోండి. చేసిన తర్వాత 3 ఆకులు తీసుకొని వెనక ముందు తీసేసి ఇక సున్నం రాసి ఇవన్నీ అందులో వేసి చిటికెడు పంచదార వేసి దాని మీద కొద్దిగా తేనె వేసి ఒక జీడిపప్పు పెట్టి చక్కగా అమ్మవారికి తాంబూల చరణం, తాంబూలం సమర్పయామి అన్న చోట ఇది సమర్పించండి. ఆ తాంబూలాన్ని మీరు ప్రసాదంగా స్వీకరించండి. అమోఘమైనటువంటి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. అంటే ఈ 9 రోజులు విశేషం. తాంబూలం చాలా విశేషం అమ్మవారికి. ఏది మర్చిపోయినా తాంబూలం మర్చిపోకండి, చాలా విశేషం అమ్మ. మంచి ఆరోగ్యాన్ని, జ్ఞానాన్ని, ఆత్మశుద్ధిని ప్రసాదిస్తుంది. మీకు ఉదాహరణ చెప్పాలి అంటే మూకశంకర్లు తెలుసు కదా మీకు, మూక పంచశతి ఎప్పుడైనా విన్నారా? వారితో పాటు ఒకరు ఈ కామాక్షి ఆలయంలో తపస్సు చేసుకుంటున్నారు. ఆయనకి పుట్టుకతోటే చెవుడు, మాటలు రావు. ఆవిడ ఒక స్త్రీ రూపంలో వచ్చి తాంబూలం, ఆవిడ నవ్వులేటటువంటి తాంబూలాన్ని తీసి ముందు పక్కన కూర్చుని ఆయనకి ఇస్తే
అమ్మమ్మమ్మో ఎంగిలి నేను తిన్నంటారు ఆయన. మోకశంకరులు ఆవిడ నములుతున్న తాంబూలం ఈయనకి ఇస్తే ఆయన తీసుకుంటారు. అప్పుడు అమ్మ ఆయనకి సాక్షాత్కారం ఇస్తే 5 ఆవిడ ఎంగిలి తిన్నందుకు ఆయనకి మాట వచ్చి 500 శ్లోకాలు ఆసువుగా చెప్తారు ఆయన. అంటే ఇంకా చెప్పాలంటే మహానుభావులు ప్రవచనకర్తలు చాగంటి వారు చెప్తూ ఉంటారు, ఆ తాంబూలం అమ్మ తిని ఆ గణేశుడికి కుమారస్వామికి అమ్మ ఎంగిలి ఇస్తూ ఉంటే, అంటే ఆ తల్లి చూడ ఆ తాంబూలంలో అంత ఉందండి. ఎప్పుడు తాంబూల చరణం చేస్తూ ఉంటుందట అమ్మవారు. ఎందుకంటే ఇది స్త్రీకి చాలా అవసరం అమ్మ. ఎముకలు గట్టిపడతాయట తాంబూల చరణం వల్ల. ఏదో తాంబూలం వేసుకుంటున్నాము పళ్ళు పాడైపోతున్నాయి అలా కాకుండా చక్కగా అందరూ తాంబూల చరణం చేయడం అనేది మంచి అలవాటు. తమలపాకులు రక్తశుద్ధి, సున్నం కాల్షియము, ఇందులో ఉండే పదార్థాలన్నీ కూడా కొంత వేడిని కలగజేసి మన శరీరాన్ని శుద్ధి చేస్తూ ఉంటాయి. అందుకని తాంబూల చరణం అనేది చాలా చాలా మంచిది మనకి కూడా, ఆరోగ్యపరంగా కూడా. తమలపాకులో కూడా ఔషధ గుణాలు ఉంటాయి. ప్రతిరోజు మళ్ళీ చెప్తున్నా, కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతరా చెప్పానుగా, పచ్చకర్పూరం ఆ సువాసన ఎలా ఉంటుంది, ఆ వాసనకి సమస్త దిగంతాలు ఆకర్షితం అవుతాయట. అందుకని ఆ తాంబూలం అంటే అమ్మవారికి అంత ఇష్టము. ఒకటి మర్చిపోయాను నేను చెప్పడం, కుంకుమ పువ్వు కూడా వేస్తారు. అలా అని మొత్తం డబ్బా కొని వేసేయకుండా కొద్దిగా ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోండి. ఒక డబ్బాలో వేసి పెట్టుకుంటే తాంబూలం అనగానే ఒక చెంచాడు వేయడం, కాస్త పంచదార తేనె వేయడం, అమ్మవారికి తాంబూలం సమర్పించడం, భోజనం చేసి ఆ తాంబూలం మర్చిపోకుండా వేసుకోండి. వక్కపొడి తెలుసుగా, వక్కపొడి ఇట్లా ఆ 9 రోజులు వేసుకోండి, చాలా మంచిదమ్మా. అమ్మ ఈసారి అధికంగా ఒక రోజు వచ్చిందని చెప్తున్నారు కదా, నవరాత్రులు కాదు ఈసారి ఇంకా ఎక్కువే అని అంటున్నారు. నవరాత్రులు అయిపోయిన తర్వాత 10వ రోజు విజయదశమి చేసుకుంటాము. ఈసారి మనం 10 రాత్రులు చేసుకున్నాక 11వ రోజు విజయదశమి. ఎందుకు అంటే మరి ఇది ఎలా అవుతుందండి అంటే, ఖచ్చితంగా అవుతుంది. చవి తిథి కదా, మనది ఎలాగా తిథిని బట్టి ఆధారపడి ఉంటాయి కదా. చవితి తిథి 2 రోజులు వచ్చింది, ఒక రోజు పూర్తిగా వచ్చి తర్వాత రోజు సూర్యోదయానికి 2 రోజులు వచ్చింది. అందుకని ఏంటంటే ఇలా ద్వయం వచ్చింది కాబట్టి ఒక అలంకారం కూడా ఎక్కువ వస్తుంది ఈసారి. 4వ రోజు 5వ రోజు అది చవితి 4 కదా, అందుకని ఒక అలంకారం కూడా ఎక్కువ వస్తుంది ఈసారి. అందుకే విశేషంగా 11 ఎప్పుడు కూడా 10 రోజులు అర్చించుకుంటాం, ఈసారి 11 రోజులు అర్చించుకోవచ్చు అమ్మవారిని. అందుకే అమ్మ ఈ రెడీ చేసిన సామాన్లు అయితే ఇవే అమ్మ: పసుపు, కుంకుమ, సాంబ్రాణి, అక్షతలు, అక్షింతలు కాదమ్మా, అక్షతలు, క్షతము కానివి అంటే నాశనము లేనివి. ఇట్లా విరిగిపోయిన బియ్యము చూసుకోండి అమ్మ. బియ్యం కూడా నడుము విరిగిన బియ్యం అక్షంతలు చేయకూడదు. నడుము విరిగిన బియ్యము అలా ధాన్యంలాగే ఉన్న బియ్యం చక్కగా చూసుకొని ఒక డబ్బాలో అన్నీ రెడీ పెట్టుకోండి. ధన్యవాదాలమ్మా. శ్రీమాత్రే నమః.